మెలోడీ ఖావ్ ఖుద్ జాన్ జావ్. ఈ ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. మెలోడీ చాక్లెట్స్ కి సంబంధించింది ఇది. ఇవాళ ఒక చిన్న మెలోడీ చాక్లెట్స్ ప్యాకెట్ మొత్తం ఇంటర్నెట్ ని సోషల్ మీడియాని షేక్ చేసింది. పార్లే వాళ్ళ షేర్ సమాంతంగా 5% పైగా పెరిగిపోయాయి. కానీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇవాళ ఆ పార్లే కంపెనీకి సంబంధించిన మెలడీ చాక్లెట్స్ ని భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని మెలోనీ గారికి ఇవ్వడాన్ని ఆయన చాలా నీచంగా మాట్లాడాడు. ఈయన దేశద్రోహి అన్నారు. ఎవరిని? నరేంద్ర మోదీ గారిని. ఒక చిన్న ప్యాకెట్ మెలోడీ చాక్లెట్స్ ఇస్తే ఆయన దేశద్రోహి అయిపోయారు. అంతేకాకుండా మీరు రీల్స్ చేసుకుంటున్నారా? భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతోంది. రైతులు, యువత, చిన్న వ్యాపారులు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులకు గురి కానున్నారు. మరి మీరు ఈ సమయంలో ఈ రకంగా వారికి చాక్లెట్స్ పంచి మీరు సంబరాలు చేసుకోవటం ఏమీ బాగలేదు అంటున్నాడు ఆయన. అదేంటో మరి ఆయనే చెప్పాలి. మనమేమి రాహుల్ గాంధీని దేశద్రోహి అంటలేదు. ఆయన చైనా వెళ్ళి ఆయన ఏమైనా కూడా అక్కడ అగ్రిమెంట్స్ చేసుకున్నా, లేదు సొరేస్ తో ఆయనకుండే అనుబంధం గురించి కానీ మరొకటి కానీ ఎవరు ప్రస్తావించట్లేదు. అసలు నిజమైన దేశద్రోహులు ఎవరు? ప్రధానమంత్రి ఏ పని చేసినా దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది. అది అందరికీ తెలుసు. ఆయన భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలబెడతారు తప్ప తక్కువ చేసే మనిషి కాదు. మాల్దీవులు మన కాదన్నప్పుడు ఆయన లక్షద్వీప్ వెళ్ళి ఆ సముద్ర జలాల్లో కుర్చీ వేసి కూర్చున్నారు. మీకు గుర్తుందా? అమాంతం మన టూరిజం ఏ రకంగా పెరిగిపోయింది.